సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలన్న క్యాట్ తీర్పుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంపై హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు విచారించాలని కోరింది. ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేయడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని క్యాట్ తీర్పు వెలువరించింది. క్యాట్ తీర్పును వెంకటేశ్వరరావు సీఎస్ జవహర్ రెడ్డికి పంపించారు. సీఎస్ ఫైల్ను సీఎంకు పంపగా హైకోర్టులో అప్పీల్ చేయాలని ఆదేశించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలన్న క్యాట్ తీర్పుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఏబీ వెంకటేశ్వరరావుకి సంబంధించి 2 సార్లు సస్పెన్షన్ వేట్ అవడంతో కూడా దీనికి సంబంధించి ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి కూడా క్యాట్ ఇటీవల తీర్పు వివరించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 31వ తేదీన ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు పోస్టింగ్ ఇవ్వాలంటూ క్యాట్ తీర్పుపై కూడా సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం ఒక పిటిషన్ జడ్జ్ చేసింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారించాలని చెప్పి కూడా కోరింది. అయితే దీనికి సంబంధించి ఈ నెల 23వ తేదీన అంటే ఎల్లుండి దీనికి సంబంధించి విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రభుత్వం రెండోసారి సస్పెన్షన్ చేయడానికి కొట్టివేసిన కేంద్ర పరిపాలన ట్రిపులు ఏ విధంగా సస్పెండ్ చేస్తారని చెప్పి కూడా ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సుప్రీంకోర్టు తీర్పుకి పూర్తి స్థాయిలో కూడా క్యాట్ తీర్పు విరుద్ధంగా ఉందని చెప్పి ప్రభుత్వం తన వాదన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలన్న క్యాట్ తీర్పుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ తీర్పుపై స్టే ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంపై హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు విచారించాలంటూ కోరింది. ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేయడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని క్యాట్ తీర్పు వెలువరించింది. క్యాట్ తీర్పును వెంకటేశ్వరరావు సీఎస్ జవహర్ రెడ్డికి పంపించారు. సీఎస్ ఫైల్ను సీఎంకు పంపగా హైకోర్టులో అప్పీల్ చేయాలని ఆదేశించారు. రైట్ శివ, అయితే సీఎస్ ఫైల్ ను సీఎం కు పంపించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సస్పెన్షన్ ని హైకోర్టు స్టే ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రధానంగా చూసుకుంటే ఏబీ వెంకటేశ్వరరావుకి సంబంధించి కూడా క్యాట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కూడా ఏపీ హైకోర్టులో వెకేషన్ బెంచ్ ముందు ఒక పిటిషన్ అయితే ఏపీ ప్రభుత్వం దాఖలు చేసింది. అయితే ఏబీ వెంకటేశ్వరరావుకి సంబంధించి జీతభత్యాలు చెల్లించాలి, అలాగే ఆయనకి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి కూడా క్యాట్ తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆ కాపీని ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్ జవహర్ రెడ్డికి 2 రోజుల క్రితం కూడా పంపడం జరిగింది. అయితే ఏబీ వెంకటేశ్వరరావు ఇచ్చిన కాపీని కూడా సీఎస్ జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ పంపించినట్టు తెలుస్తా ఉంది. జగన్ కూడా దీనికి సంబంధించి కూడా హైకోర్టులో అప్పీల్కి వెళ్లాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కూడా సీఎస్ జవహర్ రెడ్డి దీనికి సంబంధించి కూడా ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ కి సంబంధించి 23న విచారణకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొక వైపు ఈ నెల 31వ తేదీన ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్మెంట్ అవుతున్న నేపథ్యంలో పోస్టింగ్లు ఆయన రిటైర్డ్ అవ్వాలని చెప్పి కూడా ఆయన అయితే ఆలోచన చేస్తా ఉన్నారు. ఆ ఆలోచనలో భాగంగానే ఆయన క్యాట్కి వెళ్ళారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా క్యాట్ తన తీర్పును వెలువరించిందని చెప్పి వెలువరిస్తూ కూడా ఏపీ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అయితే ఒక పిటిషన్ దాఖలు చేసింది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ.